అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో హాఫ్ టికెట్ అంటే చైల్డ్ ఫేర్ గురించిన సర్క్యులర్ ఏదైనా ఉంటే పెట్టమని చాలామంది ఉద్యోగులు మనకు కామెంట్ చేయడం జరిగింది. అంటే హాఫ్ టికెట్ వయసు ఎంత, ఏ వయసు మధ్యలో హాఫ్ టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఫుల్ టికెట్ ఇవ్వాలి అనే విషయం గురించి అడుగుతున్నారు. మరి ఈరోజు మనం ఈ వీడియోలో హాఫ్ టికెట్ గురించిన సర్క్యులర్ యొక్క సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నాకు వచ్చిన విజ్ఞప్తి, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు వివిధ అంశాలలో వీడియోల రూపంలో తెలియజేసి వారికి అవగాహన కల్పించడం కోసమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల బస్సులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో చైల్డ్ ఫేర్ అంటే పిల్లల యొక్క హాఫ్ టికెట్ గురించినటువంటి సర్క్యులర్ నంబర్ 19/2017. మరి ఈ సర్క్యులర్లోని ముఖ్యమైన అంశాలు ఒకసారి పరిశీలించి చూద్దాము. నాన్ ఏసీ సర్వీసులలో 5 సంవత్సరాల పైబడి మరియు 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు 50% కన్సెషన్ అంటే హాఫ్ టికెట్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఏసీ సర్వీసులలో 75% ఛార్జ్ చేయవలసి ఉంటుంది. అంటే వారికి 25% మాత్రమే కన్సెషన్ వస్తుంది. మరి ఏపీఎంవి రూల్స్ 1989 రూల్ నంబర్ 247 ప్రకారం 12 సంవత్సరాలు దాటిన వారికి అందరికీ కూడా ఫుల్ టికెట్ వసూలు చేయవలసి ఉంటుంది. మరి 5 సంవత్సరాల లోపల ఉన్న వారికి హాఫ్ టికెట్ వసూలు చేయకూడదు. మరి 5 సంవత్సరాల లోపు అంటే ఇక్కడ ఉదాహరణకు ఒక పిల్లవాని యొక్క వయసు 23/9/2005, ప్రయాణించిన తేదీ 22/9/2010. అప్పుడు అతని యొక్క ఏజ్ కనుక మనం లెక్కించినట్టయితే 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు అవుతుంది. మరి అటువంటప్పుడు ఆ పిల్లవానికి హాఫ్ టికెట్ వసూలు చేయరాదు. ఇక్కడ మరొక ఉదాహరణ కనుక మనం పరిశీలిస్తే, పిల్లవాని వయసు 23/9/2005 డేట్ ఆఫ్ బర్త్, 23/9/2010 తారీఖున ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు అతని యొక్క కరెక్ట్గా వయసు 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అతనికి హాఫ్ టికెట్ వసూలు చేయాలి. అంటే నాన్ ఏసీలో 50% హాఫ్ టికెట్, 75% ఏసీ సర్వీసులలో టికెట్ వసూలు చేయాలి. మరి 12 సంవత్సరాల లోపు అతనికి హాఫ్ టికెట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఉదాహరణ, పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ 23/9/2005, ప్రయాణిస్తున్న తేదీ 22/9/2017 అయినప్పుడు అతని యొక్క వయసు 11 సంవత్సరాల 11 నెలల 29 రోజులు అవుతుంది. అప్పుడు మనము హాఫ్ టికెట్ను వసూలు చేయవలసి ఉంటుంది. మరి ఫుల్ టికెట్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుందంటే, డేట్ ఆఫ్ బర్త్ 23/9/2005, ప్రయాణిస్తున్న తేదీ 23/9/2017. ఇక్కడ ఏజ్ అతనికి ఎగ్జాక్ట్గా 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ పిల్లవాడి వయసు 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇక్కడ ఫుల్ టికెట్ వసూలు చేయాలి. మరి ఆ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, బస్ పాస్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఏదైనా బస్ పాస్ కానీ, అలాగే అధికారికంగా జారీ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కానీ మనము చూసి టికెట్ ఇవ్వవలసి ఉంటుంది. సో 4 సంవత్సరాల 11 నెలల 29 రోజుల వరకు ఎటువంటి టికెట్ లేదు. అలాగే 11 సంవత్సరాల 11 నెలల 29 రోజుల వరకు హాఫ్ టికెట్ ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఫుల్ టికెట్ ఇవ్వవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సర్క్యులర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే ఆ లింక్ పైన టచ్ చేసి మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. మరింత సమాచారం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.